అటువంటి వ్యక్తితో ఇంతవరకు నేను పనిచేయలేదు. నేను బ్యాంకులో జాయిన్ అయ్యి 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్ళు ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సహచరుడుగా ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్టు మాకు చాలా గైడ్ చేసేవాళ్ళు. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా బయట సార్ స్టోరీ చాలా ఇన్స్పిరేషను. ఎందుకంటే చిన్నప్పుడు ఏమీ లేని వయసులో నుంచి మామూలుగా నడిచి సైకిళ్ళు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. సార్ కష్టాన్ని నమ్ముకున్నారు, ఆ కష్టం మీదే కష్టపడ్డారు. ఆయన దూరం వారానికి ఒకసారి, నెలకోసారి 400 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశారు. ముఖ్యంగా పిల్లలిద్దరిని చాలా బాగా చదివించుకుని వెల్ సెటిల్ చేశారు. సార్ ఇంత వర్క్ చేసిన దానికంటే కూడా పిల్లలు సెటిల్ అయితే ఆ తృప్తే వేరు. సార్కి ఆ తృప్తి ఎల్లవేళలా ఉండేది. అన్నిటికంటే ముందు సార్ చాలా స్నేహశీలిగా ఉంటారు. మాకు అన్ని రకాలుగా గైడ్ చేస్తారు. ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, బయట విషయాలు కూడా ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మాకు చాలా మోటివేషనల్ స్పీకర్ లాగా మేము ఫీల్ అవుతాము. సార్తో గడిపిన 8 నెలలైనా కానీ మా అందరికీ, మా బ్రాంచ్లో ఎవరు చేశారో వాళ్ళందరూ సార్ని లైఫ్లో మేము మర్చిపోలేము. గతంలో ఎంతమంది సహచరులతో చేసినా, రేపు చేసినా కానీ సార్ స్థానం మాత్రం అందరికన్నా 2 అడుగులు ముందే ఉండిద్దని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. సార్ లాంటి వ్యక్తుల్ని ఈరోజు నుంచి మనం సేవలు కోల్పోవటం అఫీషియల్గా పోయినా కానీ సార్ మాకు ఎప్పుడు టచ్లోనే ఉంటారు. మాకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ ఎనీ టైం మా బ్రాంచ్లో ఎవరికైనా సార్ అందుబాటులోనే ఉంటారు. అది అధికార పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఏ విధంగా అయినా కానీ మాకు ఆ నమ్మకం ఉంది. సార్ మాకు ఆ భరోసా ఇచ్చారు. సార్ లాంటి వ్యక్తులు మిస్ అవుతున్నందుకు బాధతో, ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ ఎన్నేళ్ళుగా మీరు ఈ బ్యాంక్లో సర్వీస్ చేశారు? దాదాపు 35 ఇయర్స్తో సర్వీస్ చేశాను. 35 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అన్న డైలాగ్ మీ లైఫ్లో. సార్ చెప్పండి సార్, మీ లైఫ్లో మన బ్యాంక్లో ఉన్నది మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ అంటే అందరితో కలిసి పనిచేసాం. ఎక్కడ ఎవరితో వివాదాలు లేవు. చాలా ఫ్రెండ్లీగా అందరినీ కలుపుకొని పోవటం, ఎటువంటి సమస్యలు లేకుండా ఈ 35 సంవత్సరాలు ఫ్రెండ్లీగా, హ్యాపీగా నా పై అధికారులు కానీ, నాతో చాలామంది నా కింద పనిచేసేవాళ్ళు కానీ అందరూ కలుపుకొని వెళ్ళి సాధ్యమైనంత వరకు బ్రాంచ్ని బాగా డెవలప్మెంట్ చేశాము. సో సహజంగా జరుగుతుంటాయి కానీ నేను పనిచేసే ఎక్కడా కనబడలే. అంతా హ్యాపీగా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మీ పేరుకి లాగే మీ వే అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నట్లుంది. సార్ చెప్పండి, ఈ జర్నీలో ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మీరు ఒకటి మాత్రం మాతో షేర్ చేసుకోవాలి. నేను జాయిన్ అయిన 91లో జాయిన్ అయినప్పుడు నన్ను చాలా దూరంగా తీసుకెళ్ళేసారు. గుంటూరు నుంచి దాదాపు 450 కిలోమీటర్ల దూరం. రిజైన్ చేద్దాము అనిపించింది. రిజైన్ చేసి ఏం చేయాలా అని మళ్ళీ డౌట్ వచ్చింది. సరే అని యూనియన్ వాళ్ళకి వెళ్ళి మొరబెట్టుకున్నా. ఎందుకయ్యా, ఎన్ఆర్బిఐ నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 5-6 నెలల్లో నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోతుంది, నువ్వు మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అని అప్పుడు ధైర్యం చెప్పారు. ఆ ధైర్యం మీద లాస్ట్ 8 మంత్స్ వరకు అదే ధైర్యంతో బతికా. లాస్ట్ 8 మంత్స్లో నాకు కరెక్ట్గా ధైర్యం సెట్ అయింది. ఇక్కడికి వచ్చి గుంటూరుకు వచ్చేసా. స్టార్టింగ్ నా జర్నీ గుంటూరులోంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ గుంటూరులో ఎండ్ అయింది. అది చాలా మెమరబుల్ ఇష్యూ అనమాట. మెమరబుల్లే ఇక అంతకంటే ఏం లేదు. తర్వాత ఏటుకూరు బ్రాంచ్లో బాగా సాయి ఉన్నాడు, ఇక్కడ ఫీల్డ్ ఆఫీసరు. ప్రతి విషయంలో కూడా నాకు మంచి కోఆపరేట్ అనమాట. మేమిద్దరం అంటే నా ఏజ్కి ఆయన ఏజ్కి 30 ఇయర్స్ గ్యాపు. కాకపోతే మేమిద్దరం ఫ్రెండ్. నేను ఒక చిన్నపిల్ల, ఆయన విషయంలో నేను చిన్నపిల్లడు అవుతాను, నా విషయంలో ఆయన పెద్ద పిల్లడు అవుతాడు. ఇద్దరం ఫ్రెండ్లీగా వెళ్తాము. అలాగే మేనేజర్ గారు ప్రకాష్ గారు మాకు ఇంకా చాలా సపోర్ట్ అనమాట. ఈ బ్రాంచీలో బాగా ఫ్రెండ్లీ. ఇక్కడ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ మూమెంట్. స్టాఫ్ కానీ, లేడీ స్టాఫ్ కానీ, జోలాపరి కానీ, మెసేజర్లు కానీ చాలా బాగా మంచి కోఆపరేట్ అనమాట. ఏదైనా చిన్న పని ఉన్నా కూడా వాళ్ళకి చెప్తే చేసి పెడతారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా. ఈ పిల్లలైతే ఒక తండ్రిలాగా. నా వయసు వాళ్ళు ఎవరున్నారు, నా వయసు కృష్ణమూర్తి గారు ఒకళ్ళు ఉన్నారు. ఆయన ఆడిట్కి వచ్చినప్పుడు ఇద్దరు కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటాము. వీళ్ళంతా మా పిల్లలతో సమానమే. మా పిల్లల కంటే కొంచెం 5-6 ఏళ్ళు ఉంటాయి. అంతా అలాగే చూసుకునేవాళ్ళు నన్ను కూడా. పెద్ద ఆయన అంటే పెద్దవాళ్ళగానే చూసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా లాస్ట్లో నేను అసలు ఊహించలేం ఇక్కడికి వచ్చి నేను రిటైర్ అవుతానని. ఇది అసలు కళలో ఒక మెమరబుల్ అని చెప్పాలా. ఆ గిద్దలూరు దగ్గర, ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర మొండ్లమూరు, ఇక్కడ అయిపోతుంది నా మొత్తం క్లోజ్ అనుకున్నా. నేను రిటైర్మెంట్ కూడా అక్కడే అవుతుందేమోనని చాలా ఫీల్ అయ్యా. ఎట్లనో తర్వాత స్కేల్ 2 ప్రమోషన్కి వెళ్ళడం, ప్రమోషన్ రావడం,
ఈ మెర్జ్ అయిపోవటం ఇవన్నీ కలిసి వచ్చాయి నాకు. కలిసి వచ్చి ఇక్కడ వచ్చి చేరాను. అలాగే మా ఆర్ఎం గారు చాలా 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 మాకు మంచి కోఆపరేషను. ప్రతి విషయంలో కూడా ఎక్కడైనా ఆర్ఎంతో మాట్లాడాలంటే కొంచెం భయం ఉండేది. కానీ ఈ ఏరియాలో మాత్రం మన ఒంగోలు రీజన్లో ఆర్ఎం గారు చాలా ఫ్రెండ్లీగా చెప్పండి సార్ అంటాడు. ఎవరినైనా ఒక క్లర్క్ అనేది లేదు, ఆఫీసర్ లేదు. ఆయనకన్నా చిన్నవాళ్ళైనా కూడా చాలా మర్యాదగా చాలా గౌరవంగా రండి సార్, కూర్చోండి సార్, టీ తాగుతారా, ఆ క్యాటరీతో సంబంధం లేదు అక్కడ. ఇటువంటి ఆర్ఎం సార్ని నా లాస్ట్ 34 ఇయర్స్ నేను ఎక్కడ చూడలేదు. సార్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఆర్ఎం గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ ఆఫీస్కి వెళ్ళారు. మాకు ఏ సాధక బాధకాలను ఆయనకి చెప్పుకుంటా ఉన్నాను. కాకపోతే నేను ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక సార్తో నా అనుబంధం ఈరోజు కట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్లీగా మేము ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. సార్ నాకు ఎప్పుడు ఫ్రెండ్లీగా, నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా సార్ పొలం చోటుండాలంటే ఇద్దరం గుంటూరే కాబట్టి ఇక మాకు ఇబ్బంది లేదు, హ్యాపీగా కలుస్తూ ఉంటామని తెలియజేస్తున్నాను. సార్